ఇప్పుడు 2017-18 బడ్జెట్ కేటాయింపుల ప్రధాన అంశాలను వివరిస్తాను. రెవెన్యూ పద్ధతుల కింద ఉన్న వ్యయం ప్రధానంగా నిర్దేశితమైనది. ఇది అనివార్యంగా పెట్టాల్సిన ఖర్చు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, వడ్డీ చెల్లింపులు, ఇతర హామీలు, అప్పులు మొదలైనవి ఉంటాయి. ఇందుకోసం రూపాయలు 50,954.61 కోట్లు కేటాయించినది. దీనికి అదనంగా రూపాయలు 4,659.48 కోట్లు రుణ చెల్లింపుల కోసం, రూపాయలు 5,544.85 కోట్లు రుణాలు అడ్వాన్స్ల కోసం, పెట్టుబడి వ్యయం రూపాయలు 448.26 కోట్లు కేటాయించాం. ఈ విధంగా 2017-18లో నిర్దేశిత నిర్వహణ వ్యయం రూపాయలు 61,607.20 కోట్లుగా ఉంటుంది. నిర్దేశిత వ్యయం కేటాయింపుల తర్వాత మిగతాది ప్రగతి పద్దు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు మా ప్రభుత్వం అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నది. వ్యవసాయ రంగంపై దాదాపు 50% రాష్ట్ర జనాభా ఆధారపడి ఉన్నప్పటికీ జీఎస్డీపీకి దీని ద్వారా వచ్చే చేరేది కేవలం 14.7% నుంచి 18.3% మాత్రమే. దీన్ని బట్టి సాగు రంగంలో ఆదాయం ఎంత తక్కువగా ఉన్నదో తెలుస్తున్నది. రైతులకు తక్షణ తోడ్పాటు అందించడం, వ్యవసాయ రంగాన్ని కరువును అధిగమించేదిగా మలచి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. రైతుల పంట రుణమాఫీ ఈ ఏడాదిలో 100% పూర్తవుతుంది. ఇప్పటికే 3 విడతల రుణమాఫీ జరిగింది. ఈ ఏడాది 4వది చివరిది అయిన కిస్తులు కూడా చెల్లిస్తున్నాం. ఈ ఏడాది 4వ విడత రుణమాఫీ చెల్లించడానికి రూపాయలు 4,000 కోట్లను కేటాయించాం. సాయిల్ హెల్త్ కార్డు జారీ చేయడం ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది మరింత ఉధృతంగా సాగిస్తాం. రైతులను ఫసల్ బీమా యోజన కింద చేర్చడం వచ్చే ఏడాది మరింత ఉంటుంది. తెలంగాణ విత్తన భాండాగారంగా మార్చి క్రాప్ కాలనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. తెలంగాణ భూభౌతిక వాతావరణ స్థితికి అనుగుణంగా సేద్య విధానాన్ని తీర్చిదిద్దుతున్నాం. 2017లో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రుణాల వితరణ లక్ష్యాన్ని రూపాయలు 46,946.97 కోట్లుగా నిర్ణయించాం. వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపు రూపాయలు 5,942.97 కోట్లు కేటాయిస్తున్నాం. 2016-17 బడ్జెట్లో చెప్పినట్టుగా పంట సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడానికి హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెలకొల్పాం. పాలీ హౌస్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమ చేస్తాం. మైక్రో ఇరిగేషన్ పథకాలు చేసే వ్యయాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించడమైనది. వ్యవసాయ ఉత్పత్తి నిర్వహణకు రాష్ట్రంలో 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 అదనపు గోదాములు 1,024.50 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతున్నది. వీటిలో 321 గోదాముల నిర్మాణం మొదలుపెట్టి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 202 గోదాముల ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. తెలంగాణలో 1 కోటి ఎకరాలు నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నది. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 7 ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. రికార్డు సమయంలో పూర్తి చేసిన ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతమైన పాలేరులో భక్త రామదాస్ ఎత్తిపోయిన పథకాన్ని ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేసి 400 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాం. ఇదే స్ఫూర్తితో నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పటికే 2 దశల పనులు పూర్తయ్యాయి. త్వరలో 3వ దశ ప్రారంభం కానున్నది. సాగునీటి రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించాము. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో నా నేతృత్వంలోని కమిటీ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సందర్శించింది. ఆ నమూనాలో కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాం దిగువన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 506 కోట్లు చేపట్టడానికి నిర్ణయించాం. ఈ బడ్జెట్ ను నీటిపారుదల శాఖ ద్వారా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరంలో 193 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణది ఒక ప్రత్యేకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేకమైన జీవిక ఏర్పడింది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదనంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో ఉన్నాయి. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లమైంది. వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలు, ప్రదేశాలకు వెళ్లి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈ రోజు మా ప్రభుత్వం
బ్యాలెట్ బాక్స్ బడ్జెట్ గా కాకుండా బతుకులు నిలబెట్టే బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇందుకు అనుగుణంగా గ్రామీణ వ్యక్తులకు ఆర్థిక ప్రేరణించే పథకాలను రూపొందించాం. పరిణత దృక్పథంతో పరిశీలిస్తే తెలంగాణలో అపారమైన మానవ సంపద విలువని గ్రహించగలుగుతాం. కుల వృత్తుల ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలు ఉండడం తెలంగాణకు గొప్ప వరం. వారి నైపుణ్యానికి తగిన పనులు ఆదరణను ప్రేరణను ఇస్తే వారు తెలంగాణకు తరగని సంపద సృష్టిస్తారు. ఇన్నాళ్ళు వీళ్ళ సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఎండమావులను లక్ష్యంగా చేసుకున్న గత పాలకులు తమ విధానాలతో చేతి వృత్తుల చేతులు గుర్చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గ్రామాలు మొండి గోడల మీద మలిచిన చెట్లతో బీడుబడిన భూములతో బావురుమయ్యేటట్టు చేశారు. గ్రామీణ జీవితం మీద అనుకున్న ఈ విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సుందరతరంగా సుసంపన్నంగా మార్చే విధానానికి మా ప్రభుత్వం నాంది పలుకుతున్నది. కాల పరీక్షకు తట్టుకుని నిలబడని కాకుండా ఎంతో లాభసాటిగా ఉన్న కోవిత్తులను ప్రభుత్వం గుర్తించింది. పశు సంవర్ధక రంగం చేపల పెంపకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొల్ల కురమల ఆదాయాన్ని సమకూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు 1 పొట్టేలును 75% సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తాం. ఈ పథకం 4 లక్షల యాదవ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతి యాదవ కుటుంబంలో కొద్దో గొప్ప భూమి ఉంటుంది కాబట్టి మేత సమస్య తలెత్తదు. గొర్రె మాంసానికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పథకం అమలు పూర్తయిన తర్వాత రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే దశకు తీసుకుపోతాం. అడవి భూముల్లో స్టైలో గ్రాస్ పెంచి గొర్రెల మేతకు వీలు కల్పిస్తాం. వెటర్నరీ వైద్యం, మందులు మంద దగ్గరికి వచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. ఈ పథకం యాదవుల పనికి గౌరవాన్ని, రాష్ట్రానికి ఆర్థిక సంపదను చేకూర్చాలని. గంగపుత్ర ముదిరాజు కులాల వారితో పాటు బోయ కులస్తులు చేపట్టబట్టుగా ఆధారపడి జీవిస్తున్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం వల్ల చేపల పెంపకానికి అవకాశాలు ముందుగా ఏర్పడుతున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల ప్రాజెక్టులో మనకు వాటా ఉంది. ఇంకా గోదావరి, కృష్ణా నదులను అనుసరించుకొని అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు బాగు చేసుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఇతర చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులు కడుతున్నాం. వీటన్నిటి ద్వారా జలావరణ విస్తీర్ణం, వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగి చేపల పెంపకం పెద్ద ఎత్తున సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటాం. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. చేపల పెంపకంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్ సౌకర్యాలను పెద్ద ఎత్తున కల్పిస్తుంది. చేపల అమ్మకానికి పెద్ద ఎత్తున రిటైల్ మార్కెట్ నిర్మిస్తున్నాం. ఈ చర్యల వల్ల చేపల పెంపకం పరిశ్రమ స్థాయికి ఎదిగి చేపల పెంపకంపై ఆధారపడిన లక్షలాది మత్స్యకారుల బతుకులు మారిపోయి ఆర్థికంగా బలపడతారు.